దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా. సార్ మరొక కీలక అంశం, గతంలో వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది పెట్టిన అంశం కూడా ఇది. ఉచిత ఇసుక నేటి నుంచి ఏపీలో కొత్త విధానం అమలు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అది మంచిదండి, ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేరాలి. రెండోది, ఇసుక అనేది సరఫరా లేకపోవడం వల్ల నిజంగా నిర్మాణ పరిశ్రమ కొంచెం కుదేలైపోయి ఓటమికి అనేక కారణాల్లో అది కూడా ఒక కారణం. అది దాన్ని సక్రమంగా మళ్ళీ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని ఒక విధానం కూడా ప్రకటించారు. దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఖర్చులు, రవాణా ఖర్చులు, సీనరేజ్ ఖర్చులు మాత్రమే తీసుకొని ఇస్తున్నారు. మామూలు నదీ తీరాల్లో కనుక ఇసుక తీసుకుంటే సీనరేజ్ ఒక 84 రూపాయలు, ఇతర ఖర్చులు 10 రూపాయలు, దాదాపు ఒక 100 రూపాయలు ఛార్జీ. అదే కొన్ని బోట్ అసోసియేషన్స్ అని పెట్టి వాటికి అప్పగించినవి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటి నుంచి కనుక తీసుకుంటే మటుకు అక్కడ 240 రూపాయలు. ఈ ఛార్జీలతో ఇసుక సప్లై చేయడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. ఇదా ఇది టన్నుకు సీనరేజ్ కింద టన్నుకు 88 చొప్పున, నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు 20 రూపాయలు వసూలు చేస్తారు. అదే ఉభయ గోదావరి జిల్లాలో బోట్మెన్ సొసైటీలనే ఉన్నాయి. వాటికి ఇస్తే వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చి ఉంటే మటుకు అప్పుడు 225 రూపాయలు తీసుకుంటారు టన్నుకు. అలాగే దూర కేంద్రాలకు కనుక ఇసుక తరలించాల్సి వస్తే రవాణా ఛార్జీ ఖర్చుల కింద టన్నుకు కిలోమీటర్కు దాదాపు 5 రూపాయలు, 4.90 పైసలు లెక్క కడతారు. 18% జిఎస్టీ. సో దీని అంతటితో ఒక్కొక్క ఆయా కేంద్రాల్లో టన్ను ఇసుక ధర అన్నది కలెక్టర్లు దీన్ని బట్టి వాళ్ళు నిర్ధారిస్తారు. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులు ఇసుక ఇవ్వాలనేది ఇక్కడ ఉన్నటువంటిది. సో ఇంకొకటి ఏంటంటే, స్థూలంగా దీన్ని లెక్కేస్తే ఎట్లా ఉంటుందంటే, ఒక లారీలో 3 టన్నులు అనుకుంటే రాజమండ్రి ఆ చుట్టుపక్కల గతంలో 6,500 వసూలు చేసేవాళ్ళట గత ప్రభుత్వం టన్నుకి. ఇప్పుడు టన్నుకు లారీకి అది ఇప్పుడు 3 టన్నులకు ఇప్పుడు 2,125 2,125 కంటే 700, దాదాపు ఒక టన్నుకు 700 లారీలో అయితే. అది ఇప్పుడు లేటెస్ట్. అంటే 700 తీసుకుంటారా టన్నుకి? టన్నుకు ఇది లారీలో చేస్తే అది. అయితే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ఈ ఏడాది 3.20 కోట్ల టన్నులు కావాలి. ఈ సెప్టెంబర్ వరకు 88 లక్షల టన్నులు కావాలి. అక్కడ 45 లక్షల టన్నులు అందుబాటులో ఉంది. సో ఇసుక అనేది ఒక సమస్యగా ఉంది. దానికి ఉచితంగా ఇవ్వడం వల్ల మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఈ 3 చాలా ప్రధానమైన అంశాలు, ప్రధానమైన బెడదలు అనుకున్నారు కదా. కాబట్టి ఇసుకకి ఇది వస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా మెయిన్ ఫోకస్ పెట్టేవాళ్ళు. ఆయన విశాఖ యాత్ర వీటన్నిటికంటే ముందు మొదటి సభ పెట్టింది కూడా ఇసుక మీదే. కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రతి ఒక్కరికి అది కావాలి. పైగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పనులు, మేస్త్రీలు, వాళ్ళ దగ్గర ఉన్న ముఠాలు, పనులు లేవు విపరీతంగా ఉంటాయి. కాబట్టి అది జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండేట్టు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక కామెంట్ చేశారు, ఇప్పుడు అంతా చాలా తవ్వుకుపోయారు, చాలా మాఫియా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా మీరు కొత్త ఉన్నట్టు పనిచేయడం మొదలు పెడితే ఎట్లా కుదురుతుంది, గతంలో జరిగింది ఏదో దాన్ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అని కూడా ఆయన ఒక సీనియర్ కదా ఒక అధికారులకు చెప్తున్నారు. సార్ మరొక కీలకమైన అంశం, ఉప ముఖ్యమంత్రి గారు తన క్యాడర్కి వార్నింగ్, ఎవ్వరో హద్దు దాటి కానీ మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు, అందులో ఎటువంటి మొహమాట లేదని. అది ఎమ్మెల్యే స్థాయి అవ్వచ్చు, లేకపోతే వేరే స్థాయి అవ్వచ్చు అన్నది. సో ఎవరైనా లీడర్ ఈ రకంగా చెప్పే పరిస్థితి ఉంటుందా జనరల్గా? అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్కు సంబంధించి అభిమానులు అదే ఒక విధంగా ఉత్సాహమైనదే, ఉత్పాదమైనదే అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మాట్లాడటం, లేకపోతే తొందరపడడం జరుగుతుందేమో అనేది ఆయన ఒక జాగ్రత్త తీసుకున్నారు. మీరు గమనిస్తే ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఈ మైత్రి గురించి ఎవరు ఏమన్నా మాట్లాడితే నేను సహించనని ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ ఆయనకున్న గ్లామరు, ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటము, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సర్దుబాటు చేసుకొని ఒక సమతుల్యత బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్న ఒక పరిస్థితి. సో మేము ఇప్పుడు ఉదాహరణకు అక్కడెక్కడో వాళ్ళు పిఠాపురంలో మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని అదేదో ఊళ్ళో పెట్టుకుంటే అక్కడ పోలీసు వాడు వచ్చి, బాబు ఎక్కడన్నా పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే మంచిది కాదని చెప్పాల్సి వచ్చింది. ఆయన ఆ రోజు ప్రసంగంలో అన్నమాట నిజమే క్యాజువల్గా. సో ఇందులో ఏది ఎంతవరకు అని లిటరల్గా తీసుకోవడం వల్ల వస్తున్న సమస్య ఒకటైతే,
మనం ఇంత చేశాం కదా, మన వాళ్ళే గెలిచారు కదా, కాబట్టి మన మాట ఎక్కువగా ఉండాలి కదా అని భావించే వాళ్ళు కూడా కొంతమంది, అందులో యువత ఎక్కువ కదా ఆయనకు. అవును. కాబట్టి వాళ్ళకు కొంచెం జాగ్రత్త ఉండాలి అని భావించి ఆయన హెచ్చరిక చేస్తుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ కుదరదు. అంటే ప్రభుత్వం మనది, ఉమ్. మన వాళ్ళు వచ్చింది కాబట్టి మన మాటే అనేది కాదు. ప్రభుత్వం మనది కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏదైనా మీరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖచ్చితంగా హెచ్చరించారంటే రెండు అర్థమవుతాయి. ఒకటి, ఆయన సీరియస్గా తీసుకుంటున్నారు, ఆయన సీరియస్నెస్ తెలుస్తుంది. రెండోది, సమస్య కూడా సీరియస్గా ఉందని ఆయన భావించి ఉండాలి. ఉమ్. మామూలుగా అయితే చెప్పరు కదా. ఈ టెండెన్సీస్ రాకుండా చూడాలి, ఈ టెండెన్సీ హాని చేస్తుందని ఆయన గుర్తించి ఉండాలి. అందుకని ఆ హెచ్చరిక చేశారని మనం భావించాల్సి ఉంటుంది. ఇక అది కాకుండా లేఖలు రాసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళకు కూడా కొంచెం పరోక్షంగా ఇప్పుడు మనకు కుర్రాళ్ళు లేదా సోషల్ మీడియా ఇవి కనిపిస్తాయి, కానీ రాజకీయ ప్రాబల్యం కోసం, పట్టు కోసం స్థానికంగా తెర వెనక నుంచో లేదా తెర ముందు నుంచో పనిచేసే వాళ్ళకు కూడా ఆయన హెచ్చరిక ఉద్దేశించింది. ఇదంతా ఏదో యువతకు మాత్రమేనో లేదా కుల సంఘాలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ అనేది ఒక ముఖ్యమైన సవాలు ఈ ప్రభుత్వంలో. జనసేన తెలుగుదేశం మధ్య, అలాగే పవన్ కళ్యాణ్ యొక్క చాలా విస్తారమైన ఆకర్షణ, తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయమైనటువంటి నాయకత్వం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కూడా అక్కడ ఒక చాలా ముఖ్యమైన సమస్య. ఆయన 3-4 శాఖలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మీరు కనుక గమనిస్తే, మేము పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడాము, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము, డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చాము, ఇలా మాట్లాడటం మనం గమనిస్తాం ఈ కొద్ది రోజుల్లోనే. సో అందువల్ల కూడా ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఆయన బహుశా